దేవుడు ఎవరిని రక్షిస్తాడు? ఈ దుర్దినాలలో, ఈ అంత్య దినాలలో ఎటువంటి అపాయాలలోకి వెళ్లకుండా ఎవరిని దేవుడు కాపాడుతాడు? ఎవరిని దేవుడు తప్పిస్తాడు? ఈ భయంకరమైన ఉగ్రతలో నుండి, ఈ యుద్ధాలలో నుండి, ఈ భయంకరమైనటువంటి అంత్య దినాలలో నుండి, వీటన్నిటిలో నుండి మనం తప్పించబడాలి అంటే ఓడలోకి ప్రవేశించాలి, ఓడలోకి రావాలి. ఓడ అనగా ఎవరో తెలుసండి? ఓడ అనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఓడ అనగా సంఘము. ఓడ అనగా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి. ఈ రాత్రి మనం ఈ ప్రవాహ జలాలను తప్పించుకోవాలంటే, ప్రళయాన్ని తప్పించుకోవాలంటే, రాబోతున్న ప్రళయం, నేను ఇంతకు ముందే చెప్పాను, నోవాహు దినాలకి మనుష్య కుమారుని దినాలకు సంబంధాలు ఉన్నాయి. నోవాహు దినాల్లో ప్రజలు ఎలా జీవించారో మనుష్య కుమారుని దినాల్లో కూడా ప్రజలు అలాగే జీవిస్తున్నారు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా, ఎన్ని ప్రళయాలు జరుగుతున్నా, ఎన్ని తుఫానులు వస్తున్నా, వరదలు వస్తున్నా, భూకంపాలు జరుగుతున్నా, మన కళ్ళ ముందు మన చెవుల ద్వారా ఎన్ని వింటున్నా, మనుషులు ఇంకా ఎలా ఉన్నారో తెలుసండి? ఇంకెలా ఉండరు తెలుసా? పాపమును ఇంకా వాళ్ళు ప్రేమిస్తూనే ఉన్నారు, పాపముకి పాల్పడుతున్నారు, పాపాన్ని జురుకునేవారుగా ఉన్నారు, పాపానికి ఆకర్షించబడుతున్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ప్రజలు ఇంకా 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 వెళ్ళిపోతున్నారు. అందుకనే ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో దేవుడు ఓడను సిద్ధపరిచినట్లుగా నాడు, ఈనాడు కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలన దేవుడు మనకి, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకు సంఘాన్ని స్థాపించాడు. ఎవరైతే ఆయనలోకి వస్తారో, ఎవరైతే సంఘములోకి వస్తారో వారంట ఆ ప్రళయము నుండి తప్పించబడతారు.